Hello everyone, welcome to Trignometry. Transformations objective JEE mains bits చూస్తే a plus b plus c equal to 180 ఇచ్చారు. దెన్ cos square a plus cos square b plus cos square c ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు. మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు ట్రిగ్నోమెట్రీకి సబ్స్టిట్యూషన్స్ యూస్ చేస్తే సింపుల్గా అవుతాయి. ఏబిసి 3 యాడ్ చేస్తే 180 అంటున్నారు కనుక పుట్ ఏ ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 60 degrees తీసుకుంటే cos స్క్వేర్ 60 degrees ప్లస్ cos స్క్వేర్ 60 degrees ప్లస్ cos స్క్వేర్ 60 degrees దట్ ఈక్వల్ టు cos 60 అంటే 1/2 కనుక 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 దట్ ఈక్వల్ టు 3 times ఆఫ్ 1/4 అంటే 3 into 1/4 వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ 1 ప్లస్ కాస్ ఏబీసీ వాల్యూస్ ఎక్కడున్నా సరే ఆ ప్లేస్లో 60 degreesని సబ్స్టిట్యూషన్ చేస్తే 1 ప్లస్ 2 ఇంటూ కాస్ 60 1/2 కాస్ 60 1/2 కాస్ 60 1/2 దట్ ఈక్వల్ టు ఒక 2 క్యాన్సిల్ 1 ప్లస్ 1/4 అంటే 5/4 ఈ ఆన్సర్ కాదు కనుక ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 1 ప్లస్ 2 సైన్ 60 అంటే √3/2 సైన్ 60 √3/2 అగైన్ సైన్ 60 √3/2 ఒక బై 2 క్యాన్సిల్ అయితే 1 ప్లస్ 3√3/4 ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే 1 మైనస్ కాస్ మొత్తం 1 మైనస్ 2 ఇంటూ కాస్ 60 అంటే 1/2 కాస్ 60 అగైన్ 1/2 అగైన్ 1/2 క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1/4 దట్ ఈక్వల్ టు 3/4 సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 270 degrees ఇలా ఇచ్చారు. అయితే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. ఈ రిజల్ట్ గుర్తుంటే కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి చేయొచ్చు. లేదు ఏబిసి 3 యాడ్ చేస్తే 270 degrees వచ్చేలా వాల్యూస్ని కన్సిడర్ చేసి కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వీ నో దట్ కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c ఈక్వల్ టు 1 మైనస్ 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి వస్తుంది వాల్యూ. సో ఇక్కడ ఈ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేస్తే అంటే కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c ఇచ్చారు అంటే 1 మైనస్ 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి ప్లస్ 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి ఈ వాల్యూ క్యాన్సిల్ అయితే దట్ ఈక్వల్ టు 1 ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 degrees అయితే దెన్ సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో దీనికోసం పుట్ ఈ మొత్తం యాంగిల్స్ వచ్చేసి యాడ్ చేస్తే అంటే ఎజ్యూమ్ చేసుకునే యాంగిల్స్ 0 degrees రావాలి. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 60 degrees తీసుకుని సి ఈక్వల్ టు మైనస్ 120 degrees తీసుకుంటే ఏ ప్లస్ బి మైనస్ ప్లస్ సి అంటే 0 degrees వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ కన్సిడర్ చేస్తే సైన్ ఏ ప్లస్ సైన్ బి సైన్ ఏ అంటే సైన్ 60 √3/2 ప్లస్ కాస్ 60 సైన్ 60 అగైన్ సైన్ 60 √3/2 ఇక్కడ సైన్ ఆఫ్ -120 అంటే ప్లస్ సైన్ ఆఫ్ -120 సైన్ ఆఫ్ మైనస్ తీటా అనేది మైనస్ సైన్ తీటా కనుక ఇది ఈ రెండు యాడ్ చేస్తే 2 times ఆఫ్ √3/2 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ వస్తుంది. మైనస్ సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా సైన్ ఆఫ్ ఇది 180 మైనస్ 60 degrees అని రాస్తే దట్ ఈక్వల్ టు √3 మైనస్ 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో సైన్ 60 180 కనుక ఫంక్షన్ చేంజ్ అవ్వదు సైన్ 60 వస్తుంది. సైన్ 60 అంటే √3/2
సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2√3 - 3 అంటే √3/2. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఈక్వల్ టు బి ఈక్వల్ టు 60 degrees, సి ఈక్వల్ టు -120 అని తీసుకున్నాం కదా. ఫస్ట్ ఆప్షన్ -2 sin 60/2 అంటే sin 30, 2 sin 30. నెక్స్ట్ sin 60/2 అంటే sin 30. అగైన్ sin ఆఫ్ -60, sin ఆఫ్ -θ అంటే -sin θ కనుక -2 sin 30 1/2 sin 30 1/2. అగైన్ sin 60 అంటే √3/2, ఒక 2 క్యాన్సిల్, ఫైనల్గా వచ్చేది -√3/4. మనకు వచ్చిన ఆన్సర్ √3/2. సో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తే -2 sin 60/2 అంటే sin 30, అగైన్ sin 60/2 sin 30, అగైన్ sin 60/2 అంటే -sin 60. sin ఆఫ్ -θ -sin θ కనుక ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2 × 1/2 sin 60 అంటే √3/2, దట్ ఈక్వల్ టు √3/4. మనకు కావాల్సింది √3/2. సో ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే 4 sin a/2 sin b/2 ఉంది. 4 sin a/2 అంటే 60/2 sin 30, అగైన్ sin 30, అగైన్ sin 120/2 అంటే -60, దట్ ఈక్వల్ టు sin ఆఫ్ -θ -sin θ కనుక -4 sin 30 1/2 √3/2. ఇది క్యాన్సిల్ అయితే -√3/2 వస్తుంది. మనకు కావాల్సింది +√3/2. అండ్ లాస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తే -4 sin 60/2 అంటే sin 30, అగైన్ sin 60/2 sin 30, అగైన్ sin ఆఫ్ -60, దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక 4 × 1/2 sin 60 అంటే √3/2. ఒక 4 క్యాన్సిల్, ఫైనల్ ఆన్సర్ √3/2. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a + b + c = s అని ఇచ్చారు, దెన్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. సో దీనికోసం sin s ప్లస్ sin s - a ఫార్ములా sin c + sin d = 2 sin c + d/2 cos c - d/2 అప్లై చేస్తే, ఇక్కడ క్వశ్చన్లో చిన్న కరెక్షన్, ఇది -sin c ఇచ్చిన క్వశ్చన్ -sin ఆఫ్ s - c. సో ఈ వాల్యూస్ అన్నీ ఈ ఫార్ములా మారుతుంది. sin c - sin d అంటే 2 cos c + d/2, ఇక్కడ sin c - d/2, ఇది cos, ఇక్కడ వచ్చేది sin. నెక్స్ట్ ఇక్కడ cos a/2, నెక్స్ట్ sin b - c/2. సో దట్ ఈక్వల్ టు cos a/2ని కామన్ తీస్తే మిగిలే వాల్యూ sin ఆఫ్ b + c/2. ఇది cos θ రాదు, ఇది c, ఇది -b అవుతుంది. అప్పుడు మైనస్ని కామన్ తీసినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ -2 sin b - c/2 అంటే b/2 - c/2, దట్ ఈక్వల్ టు 2 cos a/2 సమ్ 2 cos a/2 ఇంటూ sin ఆఫ్ a + b - sin ఆఫ్ a - b అంటే 2 cos a అంటే cos b/2 sin c/2. సో దట్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ 2 × 2 4 cos a/2 cos b/2 sin c/2, cos a/2 cos b/2 sin c/2 అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1 - cos a + cos b - cos ఆఫ్ a + b ఉంది. సో cos ఆఫ్ a + bకి ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ నుంచి 1 - cos a యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ cos b యాజ్ ఇట్ ఈజ్ మైనస్ cos ఆఫ్ a + bకి ఫార్ములా cos a cos b మైనస్ sin a sin b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది sin a sin b
హోల్ డివైడెడ్ బై ఇక్కడ నుంచి డినామినేటర్ నుంచి 1 ప్లస్ కాస్ ఏ మైనస్ కాస్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేసాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈ ఫార్ములాని ఇక్కడ ఉన్న మైనస్తో మల్టిప్లై చేస్తూ రిజల్ట్ రాసాం. దట్ ఈక్వల్ టు ఇప్పుడు 1 మైనస్ కాస్ ఏ యాజ్ ఇట్ ఈజ్ ఉంచి ఇక్కడ కాస్ బిని కామన్ తీస్తే ఈ రెండు టర్మ్స్ నుంచి కాస్ బిని కామన్ తీస్తే 1 మైనస్ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ సైన్ బి డివైడెడ్ బై డినామినేటర్ నుంచి 1 మైనస్ కాస్ బి ఒక దగ్గర రాసి ఇక్కడ కాస్ ఏ ఈ టర్మ్ నుంచి కాస్ ఏని కామన్ తీస్తే 1 మైనస్ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ 1 మైనస్ కాస్ ఏ ఈ టర్మ్లోనూ ఉంది ఇక్కడ ఈ టర్మ్లోనూ ఉంది. రెండు టర్మ్స్ నుంచి 1 మైనస్ కాస్ ఏని కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది ఇది మొత్తం ఒక టర్మ్ అనుకుంటే 1 ప్లస్ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి డివైడెడ్ బై డినామినేటర్ నుంచి 1 మైనస్ కాస్ బి మొత్తం ఒక టర్మ్ అనుకుంటే ఇది మొత్తం ఒక టర్మ్ ఇక్కడ నుంచి కామన్ వచ్చేది 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ సైన్ బి. 1 మైనస్ కాస్ ఏ అంటే 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 ఫార్ములా. నెక్స్ట్ 1 ప్లస్ కాస్ బి అంటే 2 కాస్ స్క్వేర్ బి బై 2 ప్లస్ సైన్ ఏకి సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములా 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2. నెక్స్ట్ సైన్ బికి 2 సైన్ బి బై 2 కాస్ బి బై 2 కాస్ బి బై 2. నెక్స్ట్ అలాగే డినామినేటర్లో 1 మైనస్ కాస్ బి అంటే 2 సైన్ స్క్వేర్ బి బై 2. నెక్స్ట్ 1 మైనస్ కాస్ 1 ప్లస్ కాస్ ఏ అంటే 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 ఇంటూ 2 సైన్ బి బై 2 కాస్ బి బై 2 దట్ ఈక్వల్ టు న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి 2 సైన్ ఏ బై 2 2 ఇంటూ 2 4 సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కామన్ తీస్తే 4 సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కామన్ వస్తే ఇక్కడ నుంచి మిగిలేది సైన్ ఏ బై 2 కాస్ బి బై 2. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ రైట్ ఈ వాల్యూ ఈ టర్మ్ నుంచి 4 కామన్ వచ్చింది సైన్ ఏ బై 2 కామన్ వచ్చింది ఇంకా మిగిలేది ఇక్కడ కాస్ ఏ బై 2. నెక్స్ట్ కాస్ బి బై 2 కామన్ వచ్చింది సైన్ బి బై 2 డివైడెడ్ బై డినామినేటర్ కూడా 2 ఇంటూ 2 4 2 ఇంటూ 2 4 ఉంది 4 కామన్ తీసాం. ఒక సైన్ బి బై 2ని ఒక కాస్ ఏ బై 2ని కామన్ తీస్తే మిగిలేది ఇక్కడ సైన్ బి బై 2 కాస్ ఏ బై 2. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ నుంచి 4 కామన్ వచ్చింది సైన్ కాస్ ఏ బై 2 వచ్చింది కనుక సైన్ ఏ బై 2 ఉంటుంది సైన్ ఏ బై 2. ఇక్కడ నుంచి సైన్ బి బై 2 కామన్ వెళ్ళింది కనుక కాస్ బి బై 2 ఉంటుంది. ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 ప్లస్ కాస్ ఏ బై 2 సైన్ బి బై 2. సో ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది మిగిలినది ఇక్కడ 4 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మిగిలిన వాల్యూస్ చూస్తే సైన్ ఏ బై 2 బై కాస్ ఏ బై 2 నెక్స్ట్ కాస్ బి బై 2 బై సైన్ బి బై 2 మిగిలినాయి. సైన్ ఏ బై 2 బై కాస్ ఏ బై 2 అంటే tan ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 బై కాస్ బి బై 2 అంటే కాట్ బి బై 2. tan a by 2 into cot b by 2 ఆప్షన్ 3. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.